హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నామండి. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పాలన ఆఫీసర్ని నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది. ఆ డీటెయిల్స్ అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సులో 1100 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 124 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 104 పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపాయలకే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్గా ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తానండి. అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చాను. ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. పోతే ఫ్రెండ్స్, ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పాలన ఆఫీసర్ని నియమించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగిందనమాట. ఇప్పటికే గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం పూర్వపు విఆర్ఓ, విఆర్ఏ అభ్యర్థులకు అవకాశం అయితే కల్పించారండి. గతంలో ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ ద్వారా 10,954 పోస్టులలో 3,554 పోస్టులను అయితే భర్తీ చేయడం జరిగింది. మళ్ళా రెండవ విడత పూర్వపు విఆర్ఓ, విఆర్ఏ అభ్యర్థులకే అవకాశం అయితే కల్పించారు. ప్రస్తుతానికి రెండవ విడత నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఈ నెలాఖరు నాటికి పూర్తి అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత మిగిలినటువంటి పోస్టుల భర్తీ కోసం దాదాపు 5,000 పైగానే తర్వాత మళ్ళీ పోస్టు మిగిలేదానికి అవకాశం ఉంటుంది. ఆ 5,000కు పైగా ఉద్యోగాల కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారండి. నిరుద్యోగులతో ఈ 5,000కు పైగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ప్రస్తుతానికి గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు తొలి విడత నోటిఫికేషన్ ద్వారా భర్తీ కాగా మిగిలినటువంటి పోస్టులు 7,404 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఈ 7,404 పోస్టులలో దాదాపు 1,400 పోస్టులు లేదా 2,000 పోస్టులు పూర్వపు విఆర్ఓ, విఆర్ఏ అభ్యర్థులతో భర్తీ చేసినా కానీ 5,000కు పైగా మాత్రం ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగిని నియమించాలనేసి లక్ష్యంతో ఉంది. కాబట్టి ఖచ్చితంగా 5,000కు పైగా గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేసేదానికి అవకాశం ఉంటుంది. డిగ్రీ అర్హతతో ఈ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారనమాట. ఇక ప్రస్తుతానికి విడుదల చేసినటువంటి రెండవ విడత నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే పూర్వపు విఆర్ఓ, విఆర్ఏ అభ్యర్థులు అయితే కనుక ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హత వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలకు మాత్రం ఖచ్చితంగా డిగ్రీ అర్హత పెట్టేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ మంత్రి గారు చెప్పినటువంటి సమాచారం చూసుకుంటే రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసి భూ సమస్యల పరిష్కారంలో సామాన్యులకు మెరుగైన సేవలందించడానికి వీలుగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓ అంటే గ్రామ పాలనా ఆఫీసర్, ప్రతి మండలానికి భూ విస్తీర్ణాన్ని బట్టి 4 నుంచి 6 లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఇక్కడ రెవెన్యూ సేవలను సామాన్యులకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంలో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పాలన ఆఫీసర్ను నియమిస్తున్నామన్నారు. ఇందుకోసం విఆర్ఓ, విఆర్ఏలకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో అర్హత పరీక్ష నిర్వహించగా 3,554 మంది ఎంపికయ్యారన్నారు. మరోసారి అవకాశం కల్పించాలన్న రెవెన్యూ సంఘాల అభ్యర్థన మేరకు అర్హత పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు అనేసి ఇక్కడ మంత్రి గారు చెప్పినటువంటి సమాచారం అయితే వచ్చిందనమాట. అంటే
పూర్వపు వీఆర్ఓ వీఆర్ఏ అభ్యర్థులతో భర్తీ చేయడానికి రెండో విడత నోటిఫికేషన్ని గత 2 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 16వ తారీఖు వరకు అవకాశం అయితే కల్పించారు పూర్వపు వీఆర్ఓ వీఆర్ఏ అభ్యర్థులు. వారికి రాత పరీక్షను కూడా ఈ నెల 27వ తారీఖున నిర్వహిస్తే ఖచ్చితంగా ఆ తర్వాత మరొక వారం రోజుల లోపలనే ఫలితాలను విడుదల చేస్తారన్నమాట. ఆ తర్వాత ఏవైతే మిగులుతాయో ఆ పోస్టుల భర్తీ కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా విడుదల చేస్తుంది. గతంలోనే మంత్రి గారు కూడా క్లియర్గా చెప్పారు, పూర్వపు వీఆర్ఓ వీఆర్ఏ అభ్యర్థులతో భర్తీ కాగా మిగిలినటువంటి పోస్టుల భర్తీ కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని విడుదల చేయనున్నట్లు గౌరవ మంత్రి గారు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే అండి. ఇక ఇదే న్యూస్ ఈరోజు మరొక పత్రికలో కూడా వచ్చింది. రెవెన్యూ గ్రామానికి జీపీఓ మంత్రి పొంగులేటి అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో అనమాట. తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామపాలన అధికారిని నియమిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామపాలన ఆఫీసర్, మండలానికి భూ విస్తీర్ణం ఆధారంగా 4 నుంచి 6 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించబోతున్నామని ఆయన తెలిపారు అనేసి ముఖ్యమైన సమాచారం అయితే వచ్చింది. కాబట్టి ఫ్రెండ్స్, ఖచ్చితంగా గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా అతి త్వరలోనే విడుదల కాబోతోందండి. స్థానిక సంస్థల ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అదేవిధంగా మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కూడా కోర్స్ తీసుకునేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకునేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని మీకు నచ్చితేనే కోర్స్ని బై చేసుకోండి. అందులో వీడియో క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కలుపుకొనేసి కేవలం 499 రూపీస్కే ఆఫర్లో భాగంగా అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూసుకుంటే పూర్తి స్థాయి పీసీసీఎఫ్గా సువర్ణ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే వచ్చిందండి. తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి, అటవీ దళాల అధిపతిగా డాక్టర్ సి సువర్ణ నియమితులయ్యారు. ఈ మేరకు సిఎస్ కె రామకృష్ణారావు గారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్ఎన్ డోబ్రియాల్ ఈ ఏడాది ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందగా ఆయన స్థానంలో పీసీసీఎఫ్గా సువర్ణ గారికి ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిందండి. 1991వ బ్యాచ్కి చెందినటువంటి ఆమెను రెగ్యులర్ పీసీసీఎఫ్ హెచ్ఓఎఫ్ఎఫ్గా ప్రభుత్వం నియమించింది అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్ పోటీ పరీక్షల్లో అడిగినట్లయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఉంటుందన్నమాట. తర్వాత ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసుకుంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి నమీబియా అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ వెల్విచియా మిరాబిలిస్ను 2025 జూలై 9న ఆ దేశం ప్రకటించిందండి. ఆ దేశ అధ్యక్షురాలు నెటుంబా నాంది ఏందియాత్వ దాన్ని ప్రదానం చేయడం అయితే జరిగింది. ఈ పురస్కారాన్ని అందుకున్నటువంటి తొలి భారతీయుడు కూడా ఆయన అనేసి కూడా సమాచారం అయితే ఉంది. పోటీ పరీక్షల్లో ఇటువంటి క్వశ్చన్ అడిగినట్లయితే మీరు ఆన్సర్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉండండి. ఇక ఆ అవార్డు ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విచియా మిరాబిలిస్ను 2025 జూలై 9వ తారీఖున ఆ దేశం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట. అలాగే ప్రఖ్యాత ఎకనమిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎకనమిక్ ఇంటెలిజెన్స్ విభాగం భారత్లోని వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ వ్యాపార వాతావరణానికి ర్యాంకులు ప్రకటించడం అయితే జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6.9 మార్కులతో 4వ స్థానంలో నిలిచింది. కర్ణాటక, ఢిల్లీలు కూడా ఇవే మార్కులతో 4వ స్థానంలో ఉన్నాయి. తొలి 3 స్థానాల్లో తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రాలు నిలిచాయి. 6.8 మార్కులతో తెలంగాణ 7వ స్థానంలో నిలిచిందనేసి ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ తమ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా భారత సంతతికి చెందినటువంటి సబీహ్ ఖాన్ను నియమించడం అయితే జరిగింది. 30 ఏళ్లుగా సంస్థలో వివిధ కీలక బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఖాన్ ప్రస్తుతం సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారండి. తర్వాత మరొక బిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోర్బ్స్ విడుదల చేసినటువంటి అమెరికాస్ రిచెస్ట్ ఇమిగ్రెంట్స్ 2025 జాబితా ప్రకారం మొత్తం 43 దేశాలకు చెందినటువంటి 125 మంది ప్రవాస బిలియనీర్లు అమెరికాలో ఉన్నారు. వీరిలో 12 మంది భారతీయులే అనేసి ఇక్కడ మరొక సమాచారం అయితే ఉంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా చదువుకొనేసి ముఖ్యమైన పాయింట్స్ని నోట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.